నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకువెళితే చికిత్సకు నిరాకరణ. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ. పోలీస్ స్టేషన్ లోని పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. నిర్మల్ జిల్లా బైన్సాలో రెచ్చిపోతున్న దొంగలు. 5 తులాల బంగారం, 25 తులాల వెండి, 55,000 నగదు అపహరించిన దుండగులు. రాజేంద్ర నగర్ లో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి. ఎంబీబీఎస్ డాక్టర్ రాఘవేంద్ర గౌడ్ పర్యవేక్షణలో ఆసుపత్రి నడిపిస్తున్నారన్న ఈటెల రాజేందర్. ఇక వివరాల్లోకి వెళితే సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. కొలువులోకి తీసుకోకుంటే ఇల్లు గడిచేదెట్లా? ఆ ఆర్టీసీ కండక్టర్ మదిలో అస్తమానం ఇవే ఆలోచనలు. చివరికి తిండి నిద్ర కూడా మరిచిపోయి ఇదే చింతలో ఉన్న ఆయన ఆఖరికి మతిస్థిమితం కోల్పోయాడు. డ్యూటీ అంటూ నవ్వుతున్నాడు. డిస్మిస్ అయినా అంటూ ఏడుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన పూలబోయిన నాగేశ్వర్ కండక్టర్ కు వచ్చి పడిన దయానీయ స్థితి ఇది. ఇప్పుడు యాడికి ఎందుకు ఎవరు ఏ డిపోనిది? నారాయణఖేడ్లా ఎక్స్ప్రెస్ ఎక్కుదా ఆడినారా? జేబీఎస్కి వెళ్ళి నారాయణఖేడు నైట్ ఆట ఏట రాత్రి పొద్దున వస్తావా? ఏమైంది మరి ఇప్పుడు నీకు? అంతే కదా. ఇప్పుడు వెళ్తున్నావా డ్యూటీకి? డ్యూటీకి పోతున్నావా? డ్యూటీకి పోతున్నావా అంటున్నావు? డ్యూటీ చేస్తున్నావా? డ్యూటీలో ఉన్నావా? సమ్మెలో ఉన్నావా? కేసీఆర్ రమ్మంటుండగా పామర్ సమ్మెలో ఉన్నావా? కేసీఆర్ రమ్మంటుండు. సమ్మర్లు ఉన్నట్టే అబ్సెంట్ కావద్దు. మా ఆయన పేరు నాగేశ్వర్. నారాయణఖేడ్ డిపో చేస్తాడు. ఇప్పుడు 3 నెలల నుంచి ఇక సమ్మె జరిగింది, ఇంటికనే ఉంటున్నాడు. ఇక కొంచెం జ్వరం వచ్చింది, తగ్గినుండే మంచిగానే ఉన్నాడు. ఈ సమ్మె కాడికి పోతుండు వచ్చిండు. ఇక మస్తు ప్రాబ్లం అవుతుంది. సమ్మె సమ్మె కాడికి పోయిండు వచ్చిండు. వచ్చిన సందిగా ఆయన మొత్తం వార్తలు వినుకుంటా చేసుకుంటా కూర్చున్నాడు. వార్తలు వింటుండే మొత్తం ఏకాఏకి అయినా కేసీఆర్ గారు ఏమన్నాడంటే, మీకు డ్యూటీలు లేవు, ఆర్టీసీ లేదు, ఇక ఆర్టీసీ లేదు, మొత్తం డ్యూటీలు లేవు, మొత్తం తీసేస్తాం అది ఇది అని చెప్పిండు కదా. అప్పటి నుంచి టీవీ చూసుకుంటా అట్లాగే మొత్తం ఇక డ్యూటీలు లేవు అనేసి అట్లాగే ఇక ఇది అయిపోయాడు. మొత్తం మమ్మల్ని గుర్తుపడతలేడు, చేస్తలేడు. ఇట్లా అవుతుంది అని హాస్పిటల్ పోతే గిన చూయించుకోవడానికి పోతే తార్నాకలో మీ ఆర్టీసీ వాళ్ళకు చూడమని చెప్పేసి డాక్టర్లు చెప్పారు, మీ ఆర్టీసీ వాళ్ళకి చూస్తలేము, సమ్మె జరుగుతుంది, చూడకమన్నారు, మందులు గిన్నె లేవు అని చెప్పేసి ఇక వచ్చినాము. ఇక చూడమని చెప్పారని ఇంటికి వచ్చేసరికి ఇక ఉన్నంత మటుకు పైసలు ఉన్నంత మటుకు హాస్పిటల్ చూయించుకున్నాము. పైసలు లేవు. ఆడికి ఇక గ్లూకోజులు పెట్టుకోలేడు, ఆపేసిండు. ఇక ఈ టీవీ చూసుకుంటా రోజు వార్తలు వినుకుంటా మొత్తం ఇక ఇప్పుడు పండుకున్నా కానీ ఈ డిపో పోతున్నా, ఆ డిపో ఇది ఈడ దిగుతా ఆడ దిగుండి స్టాప్ వచ్చింది, ఈ టికెట్ ఆఫ్ టికెట్, ఇక మొత్తం నిద్రలో టికెట్ అంటుంది. 3 నెలల రెంట్ కట్టాలి. ఇప్పుడు 3 నెలల జీతాలు రాలేవు, ఆడ రెంట్ కట్టాలి, పైసలు లేవు. వాళ్ళు ఇక అడుగుతున్నారు. ఇక మా అమ్మ మా తమ్ముడికి బాధపడి నడువండి ఇంటికి మరి అనేసి అంటే ఇక మమ్మల్ని ఇంటికి వచ్చినాం. 2 పిల్లలు ఇక ఇంటర్ చదివిండకైనా 10th చదివి. ఇక వాళ్ళకైతే ఏం పనులు చెప్పలేము, ఏం పని చేయలేదు. ఆయన జాబ్ మీదే మా ఆధారం. ఇక ఏం జోపేటు అందులో చేసి నుంచి మేము మాట్లాడుతున్నాము. మా నాగేశ్వరకు ఇట్లా అయిందని చెప్పి మేము క్షణాన్ని ఇక్కడ వచ్చినాము. ఆయన తీవ్ర ఇబ్బంది కేసీఆర్ మాటలకు ఈయన టీవీలలో భయపెట్టి
అడల్ చేసి డిస్మిస్ ఆర్టీసీ పోయిందని చెప్పి తీవ్ర ఆరోగ్యానికి గురైండు. ఆయన ఆరోగ్యానికి ఆయనకు కూడా ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకు కూడా ఏమైనా జరిగితే మేము ఆందోళన చేసే తరపున మేము క్షమించేది లేదు, ఊరుకునేది లేదు. ఎంత ఇప్పటిదాకా శాంతియుతంగా చేసినాం, ఇక మేము సహించాం, మాటలు ఇవ్వము. దయచేసి కేసీఆర్ ఖబర్దార్ ఈ విషయంలో. అతను మొన్న హుజూర్నగర్ గెలిచినప్పుడు ఆ టీవీలో చూస్తున్నప్పుడు లైవ్లో ఆర్టీసీ లేదు, ఆర్టీసీ డిస్మిస్ అయిపోయారు, వాళ్ళు డిస్మిస్ అయ్యారు. ఆర్టీసీ డిస్మిస్ అయిన నుంచి మన నాగేశ్ అన్న తీవ్ర దిగ్బంధికి గురైపోయాడు, అనారోగ్యం గురైపోయాడు. మరియు ఆరోగ్యం గురైని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తార్నాక్ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ వైద్యమే లేదు, గోళీలు లేవు, మీకు అసలు హాస్పిటల్లో చూడకమని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగిందంట. ఎంత అన్యాయం ఇది! ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అన్యాయం! మా సొంత డబ్బులతోటి మా ఆర్టీసీ మా కోసం నిర్మించుకున్నది, మాకే వైద్యం లేదని, మాకే లేదని మేము చూడకమని చెప్పినంటే ఎంత దౌర్జన్యం ఇది! ఇది దౌర్జన్యం, ఇంత దౌర్జన్యం. మా మనుషులు ప్రాణాలు పోతుంటే కూడా ఇంత చూడకుండా సమ్మెలో ఇంత కేసీఆర్ కుట్ర పంతున్నాడు అని చెప్పి నేను మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లో కూడా ఏమైనా జరిగితే మేము ఊరుకునేది లేదు, ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి మా ఆందోళన నియోజకవర్గం నుంచి కూడా ఎవరికైనా సరే ఆ కుటుంబాన్ని తక్షణమే మేము ఎంబడి నుండి ఆదుకుంటాం. కంపల్సరీ అతను తొందరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. కానీ ఇంత మొండి వైఖరి కేసీఆర్ పని రాదు. చర్చలు జరపాలి, చర్చలు జరిపి చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇట్లా ఇన్ని ప్రాణాలు పోతుంటే కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం దొరతో వివరిస్తున్నాం అని చెప్పి మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నాను. టికెట్ అది కాదు, ఏంది మాట్లాడతావా? ఫోన్ కాదు అది, ఫోన్ కాదు అది. ఎవరితోటి? ఎవరు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు చెప్పు. ఎవరు వస్తున్నారు? ఫోన్ మాట్లాడతావా? నీ పక్కకుంది, నీ పక్కకుంది. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్ఐలు మహిపాల్ రెడ్డి, గిరణ్ను సీసీ కెమెరా, బడ్డారు చెక్ పోస్టులు, పోలీస్ స్టేషన్ లోని కేసులకు సంబంధించిన విషయాలను ఆరా తీశారు. కేసులకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ఏమున్నా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఏ జలేందర్ రెడ్డి, యాలల్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఉన్నారు. చాలా పొల్యూషన్ సాధారణంగా మేము ఫీల్ చేస్తుంటాం. అలాగే ఈరోజు బషీరాబాద్ పొల్యూషన్ రావడం జరిగింది. ఇక్కడ పొల్యూషన్ విధానం గురించి చెక్ చేయడం కోసం ముఖ్యంగా ఇది జిల్లాలోనే మోడల్ పొల్యూషన్ బషీరాబాద్ పొల్యూషన్ ఉంది. దీన్ని కొత్త కట్టడం, అన్నీ కూడా మోడర్న్గా కట్టడం, ఫెసిలిటీస్ కానీ ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగా పొల్యూషన్ కట్టించడం, దాన్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అనే విషయంలో కూడా ఒకసారి పరిశీలిద్దామని రావడం జరిగింది. అలాగే మెన్ను యొక్క సాధక బాధలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడ కేసుల విచారణ ఎలా జరుగుతుంది, కంప్లైంట్స్ వచ్చిన వాటిని ఎలా రిజిస్టర్ చేసుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈరోజు తెలుసుకొని రావడం జరిగింది. కొత్త ఎస్ఐలు కూడా ఈరోజు నిన్న ఒక కొత్తగా ఎస్ఐ వచ్చారు, అలాగే పాత ఎస్ఐ గారు, వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు దేని విషయంలో మేము ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మేము ప్రాముఖ్యత ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకోవడం భావన కూడా ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి ప్యాడీ వస్తుంది. మన దగ్గర ప్యాడీ రేట్ ఎక్కువ ఉంటుంది, కర్ణాటక రాష్ట్రంలో ప్యాడీ తక్కువ ఉంటుంది. ఆ రాష్ట్రంలో పండిన ప్యాడీ అంతా కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది.
మనం అక్కడ రైతులు దగ్గర పండినటువంటి ప్యాడీ కొనడం వల్ల ఇక్కడ రైతులు పండించినటువంటి ప్యాడీని కొనలేకపోతుంది. అందుకని రెవెన్యూ వాళ్ళు, సివిల్ సప్లైస్ వాళ్ళు, మార్కెట్ కమిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరూ కలిపి దాని మీద కంట్రోల్ కోసం ఆ ప్యాడీని చెక్ చేయడం కోసం ఈ 2 చెక్ పోస్ట్ కూడా రన్ చేయడం స్టార్ట్ అయింది. నిర్మల్ జిల్లా బైంసాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. బైంసా పట్టణంలోని పూలేనగర్ కు చెందిన సాయిలు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంట్లో ఉన్న సభ్యులు ఒక గదిలో ఉండగా వారి గది తలుపులకు తాళం వేసి బీరువాను పగలగొట్టి దొరికిన కాడికి దోచుకున్నారు. 5 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, 55,000 నగదు అపహరించినట్టు ఇంటి యజమాని వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇది దొంగల పనా లేక తెలిసిన వారే ఈ పని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. మొన్న రాత్రి అంటే 5వ తేదీన రాత్రి బైసాలోని పూలనగర్లో సాఫ్ట్వేర్ అనే ఇల్లు ఉంటుంది. ఇది సాయంత్రం వాళ్ళ భార్య పిల్లలతో అత్తగారికి పోయేటప్పుడు తాళం వేసేసి వెళ్ళింది. మళ్ళీ వీళ్ళ తమ్ముడు ఫోన్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మీ ఇంటి తలుపు తీసేసినది తాళం పలకొట్టినని చెప్తే ఆయన వచ్చి చూసుకునేసరికి ఆయనలో ఒక 2 తులాల బంగారు నెక్లెస్ మరియు చివరకంలో ఒక ఆఫ్రం, ఒక రింగు ఆఫ్రం పోయింది. అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తాళం వేసుకుని వెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఏమి పెట్టకండి. ఒకవేళ ఎక్కడో పోయేటట్టు ఉంటే మా పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను తాళం వేసుకుంటున్నాను చెప్పి. అలాగే పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మైలర్దేవ్పల్లిలో శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపరుస్తున్నామని, మైలర్దేవ్పల్లిలోని నూతనంగా ప్రారంభించిన శ్రీ శ్రీనివాస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 100 మందికి జనరల్ చెకప్ చేస్తున్నారని, ఎంబీబీఎస్ డాక్టర్ రాఘవేంద్ర గౌడ్ పర్యవేక్షణలో ఆసుపత్రి నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రఘుగారి ఆధ్వర్యంలో శ్రీనివాస నర్సింగ్ హోమ్ మైలార్దేవరపల్లిలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక రకాల యాక్సిడెంట్స్తో, రకరకాల కారణాలతో ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. హాస్పిటల్ కేవలం వ్యాపార కోణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజల కాలనీలలో, బస్తీలలో ఎవ్రీ వీక్ 1 డే ఒక క్యాంపుని, హెల్త్ క్యాంప్ని ఫ్రీగా కండక్ట్ చేస్తారని, పేదలకి కొంత సర్వీస్ ఓరియంటెడ్ పద్ధతిలో వైద్యం అందించే దానికోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి సంవత్సరం 4,750 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు. మొత్తం దేశంలోనే డాక్టర్లు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ డాక్టర్లు కలిగి ఎక్కువ సేవలు అందిస్తున్న రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అనేక దేశాలకి హైదరాబాద్ని హెల్త్ హబ్గా చూడబోతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం, ఈ ఒరవడి మరింత ముందు తీసుకోవడం కోసం ప్రభుత్వం అన్ని వేళలకు సపోర్ట్ అందిస్తుంది.
కర్నూలు జిల్లా నంద్యాలలో రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు వంకిరి రామచంద్రుడు షేక్ రియాజ్ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని హైకోర్టు అనేది భిక్ష కాదని సీమ ప్రజల హక్కని రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమకు రాజధాని రావాల్సి ఉన్న గత ప్రభుత్వం రాజధానిని ఉంటెత్తు పోకడతో అమరావతికి తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు పాల్గొన్నారు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమలో 4 జిల్లాల వ్యాప్తంగా ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ముఖ్య ఉద్దేశం మేము గత 3 నెలల నుంచి రాయలసీమలో రాజధాని హైకోర్టు శ్రీబాగ్ ఉపదేశం ఆడుతున్నాము. ఇదే విషయం మీద మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాము. అక్రమ అరెస్టులు చేసినారు. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం. రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే భారీ ఎత్తున ఉద్యమించి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే రాయలసీమలో రాజధాని అనేది మా హక్కు అని చెప్తున్నాం, మా భిక్ష కాదు. ఒకటే మా రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు చేయకపోతే కాబట్టి రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి 3 నెలలుగా రాస్తారోకోలు, ధర్నాలు, అదేవిధంగా ఈరోజు 7వ తేదీన మొత్తము రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పాఠశాలలు, కళాశాలలు, గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ చేయడం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాయలసీమలో రాజధాని కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించడం, ఎన్నో ధర్నాలు చేశాం. కానీ ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు నిమ్మకు నీరెత్తులకు వ్యవహరిస్తున్నారు. వెంటనే కర్నూలు రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమ్మె 34 రోజులు కొనసాగింది. అయినా కూడా కేసీఆర్ కార్మికులకు ఎలాంటి ప్రకటన చేయకపోగా కించపరిచే విధంగా ప్రవర్తన ఉంది. ఇకనైనా తన వైఖరి మార్చుకుని కార్మిక సంఘాలతో చర్చలు చేసి ఆర్టీసీని రక్షించే ప్రయత్నం చేయాలని తెలంగాణలోని ప్రజా సంఘాలు భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు కేవీపీఎస్ పాలడుగు నాగార్జున్, జాతీయ మాలల ఐక్యవేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల, కుల సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు మద్దతుగా. కానీ ఇప్పటి వరకు 34 రోజులైనా కూడా సమస్య పరిష్కారం చేయలేని కేసీఆర్ నియంత్ర పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా ఆర్టీసీ కార్మికులు ప్రజల సమస్యలు పట్టించుకొని సీఎం అంటే మరి ఈయననే. ఎందుకనంటే ప్రజల ఓట్లతోటి గెలిచి ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడం కోసమే పరిపాలన. కానీ ఇలా ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లు వారి ముందు పెడితే ఎంత అహంకార భావంతో అంటే ఈరోజు చర్చలకు పిలవకుండా ఆయన చెప్పినట్టే వినాలని నాడు రజాకార్లు నైజాము పాలనలో ఏ రకంగానైతే చేసిండ్రో అదే రకంగా ఈరోజు కేసీఆర్ పరిపాలన ఉంది. క్యాబినెట్ లో కూడా చర్చించేది లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడేది లేదు. కానీ అడిగే హక్కు లేదా? కార్మికులకు సాధించుకొని పోరాటం చేసి సాధించుకున్న హక్కుని ఇవాళ కాల రాస్తున్న పరిస్థితి కేసీఆర్ పరిపాలన జరుగుతూ ఉంది. దీనికి పూర్తిగా వ్యతిరేకించి ఆర్టీసీ కార్మికులను, యజమానులను పిలిచి ఎమ్మటే చర్చలు జరపాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల కూడా ఇప్పటివరకు ఆయన అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏందనంటే ఆయన మొన్న చెప్పాడు, మీరు జైన్ అయితేనే ఏం లేదు, లేకపోతే మీకు ఉద్యోగాలు ఉండవని చెప్పేసి ఆయన చెప్పాడు కేసీఆర్ గారు. కానీ ఇవాళ 50,000 కార్మికులు దాదాపు ఇవాళ సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. అదే అర్థం చేసుకోవాలి. నీ కుర్చీ ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సమ్మె ఎంత ఉధృతంగా ఉంది, ఈ సమ్మె ఎంత తీవ్రంగా ఉంది, కార్మికులలో ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. ఈ సమస్య ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని ఆ పార్టీలకు అతీతంగా ఈ పోరాటాలలో పాల్గొంటా ఉన్నారు. మరి పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఆయిత్వ జిల్లా ప్రధాన కార్యదర్శి
మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని అంతకుముందు చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ ఇప్పుడు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో, ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్లకు ఈయన సహాయం చేయడానికి చేస్తూ ఉన్నటువంటి ఈ అటువంటి కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలంగాణ మాల మహానాడు వీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని వెన్నుదన్నుగా ఉంటూ వారు విజయం సాధించేంత వరకు కూడా మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. జై భీమ్, జై మాల. జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తోంది. మంచు తీవ్రంగా కురుస్తుండటంతో అక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూడా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ టీచర్ను విద్యార్థులు వారి తల్లిదండ్రులు చితకబాదారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిట్టదుర్గలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని దాదాపు 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అన్నం తిన్న వెంటనే కడుపు నొప్పి, వాంతులు కావడంతో వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలో ధర్నా చేసిన పోలీసులు తమ పోరాటాన్ని ముగించారు. పై అధికారుల భరోసాతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద తమ నిరసనకు ముగింపు పలికారు. ఢిల్లీలో కోర్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద న్యాయవాదులు దాడి చేశారు. పోలీసులు న్యాయవాదుల మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఇదే పెనుబీభత్సానికి దారితీసింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కొట్టుకుని వాహనాలు కూడా తగలబెట్టుకున్నారు. ఈ దాడిలో 20 మంది పోలీసులకు, పలువురు న్యాయవాదులకు కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో న్యాయవాదులు 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు. అయితే తమ మీద దాడి చేసి లాయర్ల మీద కేసులు పెట్టాలంటూ పోలీసులు ధర్నా చేశారు. అయితే వారిపై అధికారులు నచ్చచెప్పడంతో ధర్నాను విరమించారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 2 వారాలు గడిచినా అక్కడ ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు సేన, బీజేపీ మధ్య సయోధ్య కుదరడం లేదు. అయితే తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని శరద్ పవార్ ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం లేదని, ఇక తమ పార్టీ తరపున సీఎంగా ఎన్నికయ్యే అవకాశమే లేదని శరద్ పవార్ తేల్చి చెప్పారు. కేరళలో అరటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అరటు అంటే మలయాళంలో పుణ్యస్నానం. నదీ తీరంలో విగ్రహానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పసుపు, కుంకుమలను మహిళల సౌభాగ్యం కోసం అందజేయడం జరుగుతుంది. కేరళలోని చాలా ప్రధాన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. కేరళలోని ముఖ్యమైన అరటులలో ఒకటి త్రివేంద్రంలోని పద్మనాభ స్వామి ఆలయం. ఈ కార్యక్రమానికి ట్రావెన్కోర్ రాజ కుటుంబం నిర్వహిస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు అన్నా డీఎంకే మాజీ నేత వికే శశికళకు చెందిన 1600 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ మేరకు ఐటీ శాఖను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో రద్దు చేసిన నోట్లను వినియోగించి సుమారు 1500 కోట్ల విలువైన బినామీ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వికే శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఆమె శిక్షను అనుభవిస్తున్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు చిన్నమ్మగా ఆమె చక్రం తిప్పారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. జయలలిత మరణానంతరం
అన్నా డీఎంకే మీద పట్టు కోసం ఆమె చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించినా ఆ తర్వాత పళనిస్వామి హ్యాండ్ ఇవ్వడంతో వీకే శశికళ ఆమె మేనల్లుడు సొంత పార్టీ పెట్టుకున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మతి స్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్ తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకువెళితే చికిత్సకు నిరాకరణ. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ. పోలీస్ స్టేషన్ లోని పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. నిర్మల్ జిల్లా బైన్సాలో రెచ్చిపోతున్న దొంగలు. 5 తులాల బంగారం, 25 తులాల వెండి, 55,000 నగదు అపహరించిన దుండగులు. రాజేంద్ర నగర్ లో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి. ఎంబీబీఎస్ డాక్టర్ రాఘవేంద్ర గౌడ్ పర్యవేక్షణలో ఆసుపత్రిని నడిపిస్తున్నారన్న ఈటెల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.